క్రీస్తులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. 10 సంవత్సరాలు అవుతున్నట్టుంది సిపిఎఫ్కి వచ్చి. కొంచెం చర్చ్ కన్స్ట్రక్షన్ వల్ల నేను రాలేకపోయాను. 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల, న్యూ చర్చ్ కన్స్ట్రక్షన్ వల్ల రాలేకపోయాను. ఈరోజు దేవుడు సమయం ఇచ్చారు. దేవునికి వందనాలు. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. verse 1. ఓకే, నహూము గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. అక్కడ ఈ విధంగా రాయబడింది: లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయు, మార్గములో కావలి ఉండు, నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించు. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, కావలి కాయమని చెప్తున్నాడు. రెండోది, నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించమని చెప్తున్నాడు. ఎందుకు కావలి కాయాలి? ఎందుకు ఎదిరించాలి అని మనం ఆలోచిస్తే, ఫస్ట్ లైన్లో ఏమన్నాడు? లయకర్త నీ మీదికి వస్తున్నాడు. లయకర్త అంటే పేరులోనే ఉంది. లయకర్త, లయపరచు వాడు. అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, అపవాది క్రియలను లయపరచండి అని కదా. లయపరచబడుట, లయపరచువాడు లయకర్త. మన ఆత్మీయ జీవితాలను పాడు చేసేవాడు, మన ఆత్మీయ జీవితాలని చెడగొట్టేవాడు, పడగొట్టేవాడు, నాశనం చేసేవాడు. మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం కదా, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహం వలె. నెక్స్ట్ అక్కడి దాకే గుర్తుందా? గర్జించు సింహం వలె, కరెక్ట్గా చెప్పట్లా, వెతుకుతూ తిరుగుతున్నాడు. సెర్చింగ్. ఎందుకని? ఎవరిని మింగేద్దామని చెప్పి. బల్లికి మిడత దొరికితే ఏం చేస్తుంది? నవిలిద్దా, మింగిద్దా? చూసారా ఎప్పుడైనా? మింగిద్ది కదా. అది కూడా ఒకేసారి మింగిద్దా? కొంచెం లోపలికి మింగుతూ ఉంటుంది. ఎందుకని? గట్టిగా అలా నోరు తెరిచేసింది అనుకో, మిడత జంప్ అన్నమాట. అలా మా ఇంట్లో ఎప్పుడైనా సన్నివేశం ఎదురైతే నేను దానికి చెప్తా ఉంటాను, ఎందుకే దాని దగ్గరికి వెళ్ళి బ్రేక్ డ్యాన్స్ చేస్తావు, పక్కన వేసుకోవచ్చు కదా. అది మింగిద్దని మరి దానికి తెలుసో తెలియదో కానీ దాని దగ్గరికే ఎగురుతూ ఉంటుంది. మరి దానికి తెలుగు అర్థం అయినా పైన నేనైతే చెప్పడానికి, కొంచెం పక్కకి వెళ్ళి ఎగురమ్మా, ఎందుకు కాసేపు ఉంటే మింగేస్తుంది నిన్ను అని చెప్పిన అయినిద్దా? లేదు, నాకు అక్కడే ఎగరాలనిపిస్తుంది. పోయే కాలం దగ్గర పడితే అంతే ఉంటుంది, అక్కడే ఎగిరిద్ది. ఈ బల్లి కూడా అసలు నేను నోట్లో ఏలు పెట్టినా కొరకను అన్నట్టు చిన్నగా అసలు నేను నీకోసం రాలేదు, నేను ఏదో ఆలోచనలో ఏదో పని మీద వచ్చాను అన్నట్టుగా దగ్గరకు వచ్చేసి దాన్ని మింగేసింది. అక్కడ థ్రెట్ ఉందని తెలిసి కూడా మనం అక్కడికే వెళ్ళి బ్రేక్ డ్యాన్స్ వేయడం న్యాయం అంటారా? ఇప్పుడు పలానా ఏరియాలో నీ కోసం ఒక వ్యక్తి కాచుకొని ఉన్నాడు నిన్ను చంపడానికని తెలిస్తే ఆ ఏరియాకి వెళ్తాము మనం. ఇజ్రాయెల్ రాజుకి ఎలీషా ప్రవక్త చెప్పాడు, సిరియా రాజు ఫలాని స్థలమందు నిన్ను అటాక్ చేయబోతున్నారు అని చెప్తే చాలాసార్లు దైవజనుడి హెచ్చరిక మాట విని
వాళ్ళు చాలాసార్లు సేవ్ అయ్యారు. అది వినకుండా అక్కడికి వెళ్ళినడితే వాళ్ళ చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. సో దేవుడు చెప్తున్నాడు, లయకర్త నీ మీదికి వస్తున్నాడు, మెలకువగలిగి ఉండు, దుర్గానికి కావాలి కాయి, మార్గంలో కావలి ఉంచు, నడుం బిగించుకొని బహుబలంగా ఎదిరించమని ఆల్రెడీ దేవుడు చెప్తున్నా కానీ మనం జాగ్రత్త పడకపోతే మన ప్రాణానికి మనమే ఉత్తరవాదులం అవుతాం. సో మనందరికీ తెలిసిన వాక్యమే అది. ఏంటంటే అది ఇప్పుడు మనం చదువుకుంది, మీ విరోధి అయినా అపవాది ఎవరైనా రింగుద్దుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. తెలుగులో అలా ఉంది కదా. ఒక ట్రాన్స్లేషన్లో నేను చదివితే ఏమని వస్తుందంటే, యాజ్ లైక్ హంగ్రీ అండ్ రోరింగ్ లయన్ అని రాయబడి. ఎలా అంట, హంగ్రీ అండ్ రోరింగ్ లయన్, ఆకలితో గర్జిస్తుంది అనమాట. ఇక ఏదైనా వేట దొరికితే దాన్ని చీల్చి చెండాడేస్తుంది అన్నమాట. అంటే డెవిల్ గాడు ఎలా ఉన్నాడంటే ఒక హంగ్రీ లైన్ లాగా ఉన్నాడు. నువ్వు దొరికితే, ఎక్కడ దొరికితే నిన్ను అక్కడ చంపేద్దామని, ఎక్కడ దొరుకుతావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. రీసెంట్గా ఓ బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న నాకు ఒక కల వచ్చింది అన్నాడు. ఏంటి బ్రదర్ చెప్పండి అంటే, నా కల్లో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, పెద్ద పెద్ద రాక్షసుల్లాగా ఉన్నారు కొంతమంది వ్యక్తులు, నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారా అని జాగ్రత్తగా వింటే క్లియర్గా నాకు వాయిస్ వినపడుతుంది, వాడిని ఎలాగైనా చంపేయాలి, వాడు గనక మన చేతుల్లో నుండి మిస్ అయ్యాడంటే ఇంకా మళ్ళీ లైఫ్లో ఎప్పటికీ మనకి దొరకడు అని తన గురించే మాట్లాడుకుంటున్నారట. అక్కడ ఏదో బలి అర్పిస్తున్నారంట, ఒక పెద్ద సంథింగ్ దేనికో. వాడిని ఇక్కడ బలి అర్పించేసేయాలి. వాడు ఇప్పుడు గనక మన చేతుల్లో మిస్ అయితే ఇంకా మళ్ళీ వాడిని పట్టుకోవడం మన వల్ల కాదు, వాడి ద్వారా రేపు మనకు తీవ్రమైన నష్టం కలుగుతుందని ఎవరు మాట్లాడుకుంటాం వినబడినాడు. దెబ్బకి నిద్రలో ఉండి సడన్గా మెలకు వచ్చి బెడ్ మీద దిగి మోకాలు వేసి ఏడుస్తున్నాడంట. అయ్యా, తినడానికి తిండి లేకపోయినా పర్లేదయ్యా, ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్లేదయ్యా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా పర్లేదు, డబ్బు లేకపోయినా పర్లేదు, నీ నుంచి మాత్రం నన్ను దూరం చేయొద్దయ్యా, నీ కృప నుంచి మాత్రం దూరం చేయొద్దయ్యా, ఆత్మీయ జీవితంలో నన్ను పడిపోకుండా సహాయం చేయదేవా అని ఏడ్చి ఆయన ప్రార్థన చేసుకున్నాడు ఆ సహోదరుడు. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్న మీరు మా సేవకులు కదా, మరి నా ప్రార్థనా శక్తి సరిపోదు, మీ ప్రార్థన సపోర్ట్ కూడా కావాలని నా కోసం ప్రార్థన చేయమని కోరుతున్నానని తన డ్రీమ్ని నాతో చెప్పడం జరిగింది. అంటే వీఆర్ ఆల్వేస్ అండర్ ద అటాక్ ఆఫ్ ద డెవిల్ అనే అవగాహన ఎప్పుడు మనకు ఉండాలి. నేను బాగానే ఉన్నానులే, నేను హాయిగానే ఉన్నాను, నేను సేఫ్గా ఉన్నాను ఎప్పుడు అనుకోవద్దు. వీఆర్ ఆల్వేస్ అండర్ ద అటాక్ ఆఫ్ ద డెవిల్. దేవుడి కృప ద్వారా ఇలా ఉన్నాం అంతే. ఆ అటాక్ లేదని కాదు, అటాక్ లేక కాదు మనం ఇలా ఉంది, దేవుని కృప వల్ల మనం ఇలా ఉన్నాం. అటాక్ ఆల్వేస్ జరుగుతూనే ఉంది. సో హంగ్రీ అండ్ రోరింగ్ లైన్, ఆకలితో గర్జిస్తున్న సింహం, దొరికితే ఇక వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంత క్రోధంతో, అంత రౌద్రంతో వాడు మన ఆత్మ కొరకు, మన ఆత్మీయ జీవితాన్ని డెస్ట్రాయ్ చేయడానికి, మన ప్రేయర్ లైఫ్ని పాడు చేయడానికి, మన ఫెయిత్ లైఫ్ని పాడు చేయడానికి, మన హోలీ లైఫ్ని, మన టెస్టిమోనీని పాడు చేయడానికి అంత క్రోధంతో పనిచేస్తున్నాడు. మరి మనం ఇంకెంత అలర్ట్గా ఉండాలి స్పిరిచువల్ లైఫ్. అందుకని దానిపైన ఏమన్నాడు, మీ విరోధి అయిన అపవాది అని చెప్పిన దానిపైన ఏమన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ అందరికి తెలిసిన విషయమే, యోబు గ్రంథంలో దేవదూతలందరూ మీటింగ్కి వస్తే పిలవకుండానే వచ్చాడు ఒక ఆయన. ఎవరు? సాతాను. ఎక్కడి నుంచి వచ్చావంటే ఏమని చెప్పాడండి, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నా. మనకేమో పని పాటలాగా తిరుగుతాం అటు ఇటు కదా, రోడ్ల మట్టి. కానీ ఆయన పని పాటలాగా తిరగట్లా, ఒక పని మీద తిరుగుతున్నాడు, ఒక పని మీద తిరుగుతున్నాడు. ఏంట పని? ఎవరిని మింగేత. ప్రార్థన జీవితం కలిగిన వారిని,
చెడగొట్టాలని, నీ ప్రేయర్ లైఫ్ని చెడగొట్టాలని, నీ ఫెయిత్ని చెడగొట్టాలని, నీ హోలీ లైఫ్లో నిన్ను పడగొట్టాలని, దేవునికి నిన్ను దూరం చేయాలని, దేవుని కొరకు నువ్వు నిలబడకుండా చేయాలని, దేవుని పరిచర్య నువ్వు చేయకుండా చేయాలని, ఆత్మల రక్షణ కొరకు నువ్వు పని చేయకూడదని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు పని చేయకూడదని ఎన్ని రకాలుగా డెవిల్ అటాక్ చేస్తూనే ఉన్నాడు. సో ఇదంతా మనకు తెలిసిన కాన్సెప్టే, అదేదో వచ్చింది కాబట్టి మాట్లాడుకున్నాం. తర్వాత మనకి మెయిన్ 2 పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే, మొదటిది కావలి, దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండు. ఫస్ట్ పాయింట్ కావలి కాయటం. రెండో పాయింట్ నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించడం. కావలి వానికి ఉండవలసిన 2 ప్రాముఖ్యమైన ఎక్స్పీరియన్సెస్. మొదటిది కావలి కాయుట, దాని గురించి కాసేపు డిస్కస్ చేద్దాం. రెండవది ఎదిరించుట. ఏం చేయాలంట? ఎలా ఎదిరించాలి? నడుము బిగించుకొని బహుబలంగా తగాదాడాల. నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించాలి. ఎవరిని ఎదిరించాలి, ఎవరిని ఎదిరించకూడదు తర్వాత మనం మాట్లాడుకుందాం. ముందు కావలి కాయట గురించి మాట్లాడదాం. గృహప్రవేశాలు చేసేటప్పుడు కామన్గా పాస్టర్స్ అందరూ ఈ వాక్యం చెప్తారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. తర్వాత యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండటం వ్యర్థమే. అంటే కావలి వాని పనేంటి? మేలుకొని ఉండటం. కావలి వాడిని ఇంగ్లీష్లో ఏమంటాము? వాచ్మెన్ అంట. వాచ్మెన్ అంటే పేరులోనే ఉంది, వాచ్ చేసేవాడు. వాచ్మెన్ అంటే చూస్తూ ఉండేవాడని అర్థం. చూస్తూ ఉండేవాడని అర్థం. ఏంటి దాని అర్థం? చిన్నప్పుడు మా అమ్మ పాలు చూస్తూ ఉండరా, పక్కింటికి వెళ్ళొస్తా అనింది. చూస్తూ ఉన్నా, పొంగిపోతున్నా కూడా. ఇంటికి వచ్చే లోపల పొంగిపోయింది. ఏంట్రా అంటే, నువ్వేగా మమ్మీ చూస్తూ ఉండమన్నా. చూస్తూ ఉన్నా. అరే చూస్తూ ఉండమంటే చూస్తూ ఉండమని కాదు, పొంగిపోతే ఆపేయమని. అంటే మీరు అంత క్లారిటీగా నాకు చెప్పలేదు కదా. వాచ్మెన్ అంటే వాచ్ చేస్తూ ఉండడం. దొంగలు వస్తూ ఉంటే పోతూ ఉంటే వాచ్ చేస్తూ ఉంటాం. కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థం. అంటే కావలి వాడికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే మెలకువగలిగి ఉండాలి. ఈ రోజున కావలి వాణిగా మనం ఉండాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక వాచ్మెన్గా మారాలి. ఫస్ట్ గారండి, ఇప్పుడు వాచ్మెన్ డ్యూటీ ఏమైనా తీసుకోమంటారు ఏదైనా అపార్ట్మెంట్కి? అది కాదు నేను చెప్పేది. వాచ్మెన్గా మారాలి. దేనికి వాచ్మెన్ అంటే అపార్ట్మెంట్కి వాచ్మెనో లేకపోతే ఏటీఎం మిషన్కి వాచ్మెనో కాదు. నీ స్పిరిచువల్ లైఫ్కి నువ్వే ఒక వాచ్మెన్ అవ్వాలి. నీ చిల్డ్రన్స్కి నువ్వే ఒక వాచ్మెన్ అవ్వాలి. ఫిజికల్గా ఆలోచించొద్దు, స్పిరిచువల్గా ఆలోచించు. నీ ఫ్యామిలీకి నువ్వే ఒక వాచ్మెన్ అవ్వాలి. కావలివాడు 12 తెలుసా? యెషయా గ్రంథం 62:6 ఇలా రాయబడింది. యెషయా 62:6. మొదటిది మేలుకొని ఉండాలి అని చెప్పాను. రెండోది చెప్తున్నాను. యెషయా 62:6 యెరూషలేమా, ఇందాక చెప్పాను కదా, వాచ్మెన్ అంటే వాచ్ చేస్తూ ఉండేవాడు అని కాదు. కావలి వానికి మేలుకొని ఉండటం ఒక బాధ్యత అయితే కావలివాడు మౌనంగా ఉండకూడదు. కావలివాడు ఏం చేయాలి? అప్పట్లో డేవిడ్ వీళ్ళందరూ కింగ్స్గా ఉన్న టైంలో ప్రాకారాల మీద కావలి వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరన్నా శత్రువు వస్తుంటే వాళ్ళు కేకలు వేసి చెప్పేవాళ్ళు, పలానా వ్యక్తి వస్తున్నాడు, వాళ్ళు పలానా యెహూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, రథం వెర్రి తోలుతో వస్తున్నాడు, అదొక పలానా వ్యక్తి వస్తున్నాడు అంటే డేవిడ్ అనేవాళ్ళు, ఓహో వాడైతే మంచి ఇన్ఫర్మేషన్తో వస్తున్నాడు. అతను ఎలా వస్తున్నాడు? ఒంటరిగా వస్తున్నాడా, ఎవరితోనే వస్తున్నాడా, ఎలోన్గా వస్తున్నాడు, ఏదో వార్త తీసుకొని వస్తున్నాడు, అలా మాట్లాడేవాళ్ళు. కావలివాడు ఏం చేస్తాడంటే ఊరిక మేలుకొని చూస్తూ ఉంటాం కాదు, కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ని తెలియజేయాలి, పాస్ చేయాలి. లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు
ఇప్పుడు చదువుకున్న వచనం యెషయా 62:6. యెరూషలేమా, నేను నీ ప్రాకారం మీద కావలి వారిని నియమించాను. వాళ్ళ డ్యూటీ ఏంటంటే వాళ్ళు రే అయినా పగలైనా మౌనంగా ఉండరు. మౌనంగా ఉండరు మీన్స్ మాట్లాడతారు లేదా కేకలు వేస్తారు. కేక అనేది దేనికి గుర్తు బైబిల్లో? ప్రార్థన జీవితానికి కదా. దావీదు కుమారుడు నన్ను కరుణించమని ఏం చేశాడు ఆ గుడ్డివాడు? కేకలు వేశాడు. ఫస్ట్ కేకలు వేస్తే వినవల్ల, తర్వాత మరీ ఎక్కువగా మరీ బిగ్గరగా కేకలు వేశాడు. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ కేకలు వేస్తే వినబల్ల యేసుప్రభుకి. ఎందుకు వినవలేదంటే యేసుప్రభు చుట్టూ పెద్ద జనసమూహం ఉంది. వారి వాయిసెస్ని ఈ వాయిస్ డామినేట్ చేయలేకపోయింది. అందుకని యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదు ఆ వాయిస్. ఎప్పుడైతే మరి బిగ్గరగా కేకలేశాడో వారి వాయిసెస్ని, వారి నాయిసెస్ని ఇతని వాయిస్ డామినేట్ చేసినప్పుడు యేసు దగ్గరికి ఆ వాయిస్ వెళ్ళింది. అప్పుడు యేసు నిలిచి వానిని పిలిచి అతన్ని నా దగ్గర తీసుకురామని చెప్పి స్వస్థపరిచాడు. దీన్ని ఆత్మీయంగా ఎలా మనం మాట్లాడుకోవచ్చు అంటే, మన చుట్టూ ఉన్న సమస్యల కన్నా మన ప్రార్థన సౌండ్ తీవ్రత అది లోలో ఉంటే అది ప్రభు దగ్గరికి చేరదు. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న నాయిసెస్ని మన ప్రేయర్ వాయిస్ ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో, మించుతుందో, మరి బిగ్గరగా మనం దేవుని సన్నిధిలో తీవ్రతతో ప్రార్థిస్తాం, అప్పుడు దేవుని దగ్గర నుంచి మనం జవాబును పొందుకుంటాం. సో రాత్రి అయినా పగలైనా వారు మౌనంగా ఉంటారు. ఏం చేస్తారు మరి? కేకలు వేస్తారు. దేవుని సన్నిధిలో రేయనక పగలనక మన ఆత్మీయ జీవితం కాపాడబడడానికి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా మనం ఉండాలి. పొద్దున్న చేశానండి పాస్టర్ గారని ప్రేయర్ ఇంకెన్నిసార్లు చేస్తారండి? దేవుని వాక్యం చెప్తుంది, రే అయినా పగలైనా వారు మౌనంగా ఉంటారు. సమయమందు మనం ప్రయాసపడాలి. రాత్రి అనక పగలనక దేవుని సన్నిధిలో. బైబిల్లో ఏముంది? అప్పుడప్పుడు ప్రార్థన చేయమని ఉందా? లూకాలో మనం చాలాసార్లు చదువుకున్నాం 21:36లో, జరగబో వీటి నెలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగునట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుకోండి. ఎల్లప్పుడూ అని ఉందా? అప్పుడప్పుడు అని ఉందా? చెప్పరు చూడండి ఎట్టండి అసలు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుకోగా. ప్రైజ్. సో అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో రే అనక పగలనక దేవుని సన్నిధిలో మనం మన ఆత్మీయ జీవితం కొరకై మనము పోరాడేవారిగా ఉండాలి. దీనికి సంబంధించిన మరొక వచనం బైబిల్లో మీకు చూపించాలనుకున్న నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ఇదే సేమ్ కాన్సెప్ట్ అండి. నెహెమ్యా 4:9. వాళ్ళు చూడండి అసలు ఎంతగా కావలి కాశారంటే చాలా 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 గొప్పగా అండి. 4 చాప్టర్ verse 9 నెహెమ్యా 4:9. చూసారా ఎప్పుడు కావలి ఉంచారంట? రాత్రి పగళ్ళు కావలి ఉంచారు. ఏంటి ఇప్పుడు అసలు వాళ్ళ భయం? టోబియా, గెషెం, సన్బల్లటు ఈ ముగ్గురు ఏ రేంజ్లో దాడి చేశారంటే, మీరు కట్టబోతున్న ప్రాకారం మీదకి ఒక నక్క ఎగిరితే ఆ గోడ పడిపోద్ది. వచ్చారండి బాబు, చెత్తను నిలబెట్టడానికి మళ్ళా వచ్చారండి. ఎంత ఎగతాళి చేశారో, ఎంత బ్లాక్మెయిల్ చేశారో, ఎంత కృంగతీశారో, ఎంత అటాక్ చేశారో, ఎంతగా వారిని మరి ఎలా అయినా చెడగొట్టాలని ప్రయత్నం చేశారు. మన నెహెమ్యా గ్రంథం చదివిన వాళ్ళందరికీ తెలుసు. రాత్రి పగళ్ళు కావలి కాశారు అని అక్కడ ఆ వాక్యం చెప్తుంది. ఒక చేతిలోనేమో టాపీ, ఇంకో చేతిలో కత్తి. టాపీ ఎందుకు? గోడ కట్టడానికి. కత్తి ఎందుకు? ఈటెందుకు? కట్టిన దాన్ని శత్రువుల చేతిలో నుండి కాపాడుకోవడానికి. రాత్రి పగళ్ళు కావలి కాశారు. అది దుర్గమునకు కావలి ఉండడం. అదే గ్రంథం 7:3లో ఇండివిడ్యువల్గా తమ ఇంటి దగ్గర వారు కావలి ఉన్నారని రాయబడింది. 7వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 3వ వాక్యం.
తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు. చూసారా, అదేమో దుర్గమునకు కావలి, ఇదేమో తమ తమ కావలి వంతులను బట్టి తమ తమ ఇండ్లకు ఎదురుగా కావలి నియమింపవలన. ఎవరి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవాలండి. సేవకులు ఎంతవరకు సరే, మీ గురించి దేవుడు ఇచ్చి భారం ఇచ్చినంత వరకు వారు మోస్తారు, ప్రార్థన చేస్తారు. కానీ ఎవడి భారం వాడు మోసుకోవాల్సిందే. ఎవడి డిఫెన్స్ వాడు, సెల్ఫ్ డిఫెన్స్ వాడు చేసుకోవాల్సిందే. ఎవరి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఎప్పుడు మేము మీ పక్కన ఉన్నాం కదా, ఎప్పుడు సేవకులు మీ పక్కన ఉండి ప్రతిదీ గైడ్ చేయగలుగుతారా? చేయలేదు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి. కావలి గురించి మీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. మన ఆత్మీయ జీవితానికి మనం కావలి ఉంటాము అనే దానికన్నా ఇంకా ఆదరించే మాట ఏంటంటే, మన ఆత్మీయ జీవితానికి దేవుడే కావలిగా ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. డేవిడ్ గారు అదే కదా దేవుణ్ణి అడుగుతారు, అయ్యా నా నోటికి కావలి ఉంచుము అన్నాడు. నా నోటికి కావలి ఉంచుము అంటే ఇది ఎవరి వర్క్? మన వర్కా, దేవుని వర్కా? దేవుని వర్క్. అండ్ ఆల్సో ఫిలిపియన్స్ 4th చాప్టర్లో కూడా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయమునకును మీ తలంపులకును కావని ఉండును. ఇది కూడా ఎవరి పని? దేవుని పని. సో డెవిల్ మన లోపలికి రావడానికి కొన్ని వేస్ ఉంటాయి, కొన్ని మార్గాలు. ఆ మార్గాల్లో మనము కావలిని బలం చేయాలి. ఆ మార్గాలు వీక్గా ఉన్నాయనుకోండి, శత్రువు ఈజీగా లోపలికి వచ్చేస్తాడు. చెప్తాను ఆ వచనం కూడా మీకు. ఇజ్రాయెల్ దేశంలోనికి హమాస్ ఉగ్రవాదులు ప్రవేశించారు కదా. అసలు ఇజ్రాయెల్కు ఉన్న డిఫెన్స్ సిస్టమ్ని దాటుకొని లోపలికి రావడం ఎవరి తరమైనా అవుతుందా? వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు కదా. 4 అతి భయంకరమైన, అతి ప్రమాదకరమైన, అత్యంత ఉన్నతమైన డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ అదే, అక్కడే పప్పులో కాలేశారు వాళ్ళు. ఈ హమాస్ ఉగ్రవాదులు ఏం చేశారంటే, కొన్ని నెలలు కష్టపడి ఎక్కడైతే కావలి బలహీనంగా ఉందో ఆ పాయింట్ని టార్గెట్ చేసి అక్కడ కంచెను తెంచుకొని లోపలికి వచ్చేసారు. తర్వాత ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. చిన్న పెద్ద తేడా లేకుండా వధ చేసేసారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమందిని చెర తీసుకుని వారి దేశానికి వెళ్ళిపోయారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అని చెప్తున్నా. ఇజ్రాయెల్ చేసింది అదే, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. మా దగ్గర ఐరన్ బీమ్ ఉంది, ఐరన్ డోమ్ ఉంది, డేవిడ్ స్లింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పోయారు. చివరికి అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుచుకుని, అప్పుడు మేల్కొని, ఓ మై గాడ్, అప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. అందుకనే నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక లైన్ని మీరు గమనించారా? దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి ఉంచుము అని ఉంది. మార్గంలో కావలి ఉండుము. మార్గం, వే వే అంటే డెవిల్ మన లైఫ్లోకి వచ్చే వే ఏంటది? అక్కడ కావలి ఉండాలి, లేకపోతే డెవిల్ లోపలికి వచ్చేసి. డెవిల్కి తెలుసు మన వీక్ పాయింట్ ఎక్కడ ఉంది అని. ఎక్కడైతే కావలి బలహీనంగా ఉందో, ఏ పాయింట్లో అయితే నువ్వు వీక్గా ఉన్నావు, ఎక్కడైతే బలహీన పడుతున్నావు, ఎక్కడైతే లొంగిపోతున్నావు, ఎక్కడైతే ఓడిపోతున్నావు, ఎక్కడైతే పడిపోతున్నావు, ఎక్కడైతే రాజీ పడుతున్నావో డెవిల్కి బాగా తెలుసు. అదే పాయింట్లో నిన్ను డెవిల్ అటాక్ చేస్తాడు. సో మార్గము అనే అంశాన్ని గురించి మనం మాట్లాడితే, శత్రువు మన దేశంలో రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గం ద్వారా రావచ్చు, రెండోది అంతర్గత జల మార్గం ద్వారా కూడా రావచ్చు. మీ అందరికి తెలిసే ఉండొచ్చు, మన ఆర్మీ కేవలం బోర్డర్స్లో మాత్రమే కాదు, అంతర్గత జలాల్లో కూడా కావలి కాస్తూనే ఉన్నారు కదా. సబ్మెరైన్స్లో 6 నెలలు లోపలికి వెళ్ళారంటే 6 నెలలు బయటికి రారు. 6 months ఇక వాళ్ళు ప్రపంచం చేత మరవబడతారు. ఇంకంతా లోపలే.
లోపల ఎక్కడ అంతర్గత జల మార్గం ద్వారా ఎక్కడికి దేశంలోకి రాకుండా వాళ్ళు అండర్ గ్రౌండ్స్లో కూడా నీటి లోపల కూడా వాళ్ళు కావాలి కాస్తారు. ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళంతా ప్రాణాలకు తెగించి కావలి కాస్తుండబట్టే ఈ దేశంలో ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా జీవిస్తాం. సో భౌతికమైనటువంటి దానికే ఇంత కావలి అవసరమైతే మరి మన స్పిరిచువల్ లైఫ్స్కి ఇంకెంతగా మనం కావలి కాసుకోవాల్సిన అవసరం. ఏ మార్గము గుండా డెవిల్ మన లైఫ్లోకి వస్తున్నాడు. ఇందాక డేవిడ్ అన్నారు, నా నోటికి కావలి వచ్చుము అని. ఫిలిపియన్స్లో రాయబడింది, మన హృదయమునకు మన తలంపులకు కావాలి. అంటే పాపము, లోకము, అపవాది ఏదో ఒక ద్వారం గుండా మన లోపలికి వస్తున్నాడు. అది థాట్స్ కావచ్చు, అది సైట్ కావచ్చు, అది వర్డ్ కావచ్చు, అది హియరింగ్ కావచ్చు. ఏదో ఒక మార్గం గుండా అపవాదికి మనం చోటిస్తున్నాం. ఏదో ఒక పాయింట్లో మనము కావలి బలహీనం అవుతుంది. ఆ మార్గం గుండా అపవాది మన లైఫ్లోకి వచ్చి లయకర్త మన జీవితాలను డెస్ట్రాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇర్మియా 51:12 ఇర్మియా 51:12 ఇలా రాయబడి, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ సేమ్ లైన్స్ 51 ఇర్మియా జెర్మయా 51:12. సో అక్కడ మనం చూస్తే కావలి బలము చేయుడి అని రాయబడి, ఏ మార్గాల గుండా అపవాది నీ జీవితంలో ప్రవేశిస్తున్నాడు, ఎక్కడ కావలి నీ లైఫ్లో బలహీనమైంది, ఏ మార్గాల గుండా డెవిల్ నీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాడు, ఏ మార్గాల గుండా ఎక్కడ కావలి బలహీనంగా ఉంది, అపవాదికి నువ్వు ఎక్కడ చోటిస్తున్నావు, ఎక్కడ అపవాది నీ జీవితంలోకి రావడానికి నువ్వు ద్వారాన్ని తెరుస్తున్నావు. ఈ టునైట్ ఆ డోర్స్ యేసునామములో క్లోజ్ అయిపోవాలి. ఎక్కడెక్కడైతే కావలి బలహీనంగా ఉందో నువ్వు గుర్తించి అక్కడ కావలిని నువ్వు ఈ రాత్రి నుంచి ఏం చేయాలి? బలం చేయాలి. సింపుల్గా చెప్పాలంటే సెక్యూరిటీని అక్కడ స్ట్రాంగ్ చేయాలి, సెక్యూరిటీని అక్కడ పెంచాలి. ఎక్కడైతే కావలి బలహీనంగా ఉందో అక్కడ సెక్యూరిటీ పెంచాలి. సెక్యూరిటీ పెంచాలంటే ఏ పర్టికులర్ పాయింట్లో నువ్వు బలహీనపడుతున్నావు, లొంగిపోతున్నావు, ఓడిపోతున్నావు, పడిపోతున్నావు, రాజీ పడుతున్నావు, ఆ పర్టికులర్ పాయింట్ని దేవుని సన్నిధిలో మెన్షన్ చేసి, దేవా ఈ విషయంలో నేను ఓడిపోతున్నాను, పడిపోతున్నాను, రాజీ పడుతున్నాను, లొంగిపోతున్నా, బలహీనమవుతున్నా, ఆ విషయంలో నాకు బలం ఇవ్వండి, జయం ఇవ్వండి అని బహుబలంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఏ డోర్స్ గుండా డెవిల్ నీ లైఫ్లోకి వస్తున్నాడు ఆ డోర్స్ని గాడ్ క్లోజ్ చేసేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే నువ్వు సెక్యూరిటీని స్ట్రాంగ్ చేసినప్పుడు. అందుకనే ఫిలిపియన్స్లో మనం చదువుకున్నాం, ఆయన సమాధానం నీ హృదయానికి నీ తలంపులకు కావలి ఉంటుంది అని. చాలామంది చెప్తుంటారు యవనస్తులు నాతో, అన్న ఎంత వద్దనుకున్నా కానీ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేయమంటారు? నేనేమన్నా రామా అని పిలుస్తున్నానా? వద్దన్నా కానీ వస్తున్నాయి, ఏం చేయాలి? వాటిని జయించడం మన వల్ల కాదు. ఫిలిపియన్స్ 4th చాప్టర్ దానికి ఆన్సర్. దేవుడే నీ తలంపులకు కావలి ఉంచినప్పుడు నీకు పరిపూర్ణమైన విజయం కలుగుతుంది. దేవుడు కావలి ఉంచాలి. దేవుని సమాధానం నీ హృదయానికి నీ తలంపులకు కావలి వేయాలి. అప్పుడే నీకు పరిపూర్ణమైన విజయం కలుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే దానిపైన వచనాన్ని నువ్వు చేసినప్పుడు. ఏముంది అక్కడ? ప్రతిదీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ఏమన్నా అనుకుంటాడేమో దేవుడు, నాకు ఇట్లాంటి తలంపులు వస్తున్నాయని చెప్తే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని మీరేమనుకోవద్దు. ఒక యవనస్తుడంట, నాకు ఇలాంటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, నేను దేవుని దగ్గర ఎలా నిలబడగలను, దేవుని దగ్గరికి ఎలా రాగలను, నాకు ఇలాంటి బ్యాడ్ థాట్స్ వస్తున్నాయని బాధపడతా ఉంటే దేవుడు అతనితో మాట్లాడాడంటే ఏమన్నా తెలుసా? కుమారుడా, అవి నీ తలంపులు కాదు,
నీలో అపవాది కలిగిస్తున్న తలంపులు, ఆ థాట్స్ నీకు సంబంధించినవి కాదు, నీలో అపవాది కలిగిస్తున్నవి. వాటిని నీవు ఎదిరించాలి, జయించాలి అని దేవుడు మాట్లాడినప్పుడు చాలా కంఫర్ట్ అయ్యి దేవుణ్ణి అతను హత్తుకోగలిగాడు. అప్పుడు దాకా డెవిల్ ఎలా డిసీవ్ చేశాడు? నీకు ఇలాంటి థాట్స్ ఉన్నాయి, ఇలాంటి మైండ్, ఇలాంటి థాట్స్, ఇలాంటి ఇమాజినేషన్స్ ఉన్నాయి, అసలు నువ్వు దేవుడి దగ్గరికి ఎలా వస్తావు? ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అప్పుడు ఆయన కంఫర్ట్ అయ్యాడు. నిజమే, ఈ తలంపులు నావి కాదు, దుష్టుడు నాలో పుట్టిస్తున్న తలంపులు, వాటిని నేను ఎదిరించడం నా టాస్క్ అని అతను గ్రహించాడు. కాబట్టి మన పని ఏంటయ్యా అంటే ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలి. నువ్వు ఏ విధంగా శోధించబడుతున్నావు, నువ్వు ఏ విధంగా సాతానుడు నిన్ను శోధిస్తున్నాడు, ఏ విధంగా సాతానుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ప్రతి విషయాన్ని ఓసగుచ్చినట్టు యథార్థంగా దేవునితో చెప్పి ఆయన సహాయాన్ని మనం వేడుకోవాలి. ప్రతి విషయం, ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి ప్రతి పెద్ద విషయం వరకు, ఈ చిన్న విషయం కూడా చెప్పాలా దేవుడికి అని అనుకోవద్దు. ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి ప్రతి పెద్ద విషయాన్ని దేవునితో చెప్పి, ఆ విషయంలో నీ సహాయం నాకు దయచేయి, నీ కృపను నాకు దయచేయి, నీ శక్తిని నాకు దయచేయి అని ప్రభువుని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన సమాధానం నీ హృదయానికి, నీ తలంపులకు కావలి ఉండిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్, నీ హృదయం దగ్గర దేవుని సమాధానం కర్ర పట్టుకొని వాచ్మ్యాన్ లాగా నిలబడి ఉందనుకోమా. ఏదైనా శత్రువు, దొంగ, శత్రువు, సంథింగ్ బ్యాడ్ థాట్ లోపలికి వస్తుంటే ఇది లోపల రానిచ్చిద్దా వాచ్మ్యాన్? ఈ వాచ్మ్యాన్ రాణిస్తాడు లోపలికి. ఎందుకని? ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ కావలి కాస్తున్నాడు. దేవుని సమాధానం ఇక్కడ కావలి కాస్తుంది తలంపులకు, నీ హృదయానికి. ఇక ఏ నిన్ను కృంగతీసే థాట్, ఏ నెగిటివ్ థాట్ని ఇది లోపలికి రానివ్వదు. ఒకవేళ వచ్చినా అది అంతగా నీ మీద ప్రభావితం చూపనివ్వదు. ఒకప్పుడు చూపినంత ఇన్ఫ్లుయెన్స్ అది ఇప్పుడు నీ మీద చూపలేదు. దాని బలం యాజ్ లైక్ ఇప్పుడు ఇలా 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 అని ఇలా ఇసిరేస్తారు కదా బాంబులు. సో డెవిల్ వేసేటువంటి ఆ బాంబ్స్లో పవర్ని ఏం చేసేస్తాడు దేవుడు? తీసేస్తాడు. ఇంక ఎన్ని బాంబ్స్ వేసినా అవి నీ మీద పనిచేయవు. ఇప్పటి వరకు కావలి గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. నెక్స్ట్ పాయింట్ గురించి చెప్పుకొని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పాయింట్ ఏంటమ్మా? నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. నడుము బిగించి బహుబలంగా ఎదిరించాలి. ఎవరిని ఎదిరించాలి, ఎవరిని ఎదిరించకూడదు, కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సెకండ్ క్రానికల్స్ అండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13:7 ఒక ఆయన ఉన్నాడు. మంచి మాట అది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13:7. చూడండి, అక్కడ ఒక మంచి ఆత్మీయ పాఠం ఉంది. అక్కడ సొలొమోను కుమారుడైన రెహబాము చూసారా? ఇది కాన్సెప్ట్ వేరైనప్పటికీ మనం వెళ్తున్నటువంటి పాయింట్ వైజ్గా మనం ధ్యానం చేద్దాం. వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు, ఏం లేదంట ఆయనకి, శత్రువులను ఎదిరించడానికి తగిన శక్తి లేనప్పుడు వాళ్ళు ఏం చేశారు? అప్పుడు వారు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధమయ్యారు. సాతాన్ గాడు ఎప్పుడు మనతో యుద్ధం చేస్తాడు? నీ దగ్గర వాడిని ఎదిరించే శక్తి లేనప్పుడు వాడు నీతో యుద్ధం చేయడానికి వాడు ముందుకు వస్తాడు. ఎప్పుడైతే వాడిని ఎదిరించే శక్తిని నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకుంటావో నిన్ను చూసి వాడు పారిపోతాడు. అందుకనే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎలా ఎదిరించాలి? ఎంతగా ఎదిరించాలంటే అపవాదిని వాడు మన దగ్గర నుంచి పారిపోయేంత వరకు ఎదిరించాలి. కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిసేపు ఎదిరిస్తారు, సరైన అగ్ని బాణం ఒకటి వేస్తాడు, నెక్స్ట్ తర్వాత డామ్ అని పడిపోతారు. ఎందుకంటే ఆ థాట్ కూడా అంత కన్విన్సింగ్గా, అంత జెన్యున్గా ఉంటుంది. డెవిల్ గాడు ఇచ్చే థాట్ నిజమే కదా, ఇది నిజమా అన్నట్టు వాడిచ్చే లాజికల్ థాట్ కూడా ఇంకా మనం రాసి పడిపోయేటట్లుగా ఉంటుంది. సో ఎంతగా అపవాదిని మనం ఎదిరించాలంటే వాడు మన దగ్గర నుంచి పారిపోవాలండి. అలా పారిపోవాలంటే మనం బహుబలముగా దేవుని శక్తిని పొందుకొని నడుం బిగించి బహుబలంగా వాడిని ఎదిరిస్తే తప్ప వాడు మన దగ్గర నుంచి పారిపోడు. అందుకనే
నీకు శక్తి లేనప్పుడు ఎదిరించడానికి వాడు నీతో యుద్ధం చేస్తాడు. ఎప్పుడైతే దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావో వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడని లేఖనం చెప్తుంది. అదే గ్రంథం 14వ అధ్యాయంలో ఆసా భక్తుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా మాకు బలం లేదయ్యా శత్రువుని ఎదిరించడానికి, మాకు సహాయం చేయ్యా, నీ నామాన్ని బట్టే వారిని ఎదిరించడానికి మేము బయలుదేరామంటాడు. చూడండి 14:11లో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14:11. చాలా ఈ వాక్యం బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆయన యథార్థంగా చెప్తున్నాడు, మాకు బలం సరిపోదు, శత్రువులను ఎదిరించే బలం మా దగ్గర లేదు, నీవు మాకు సహాయం చేయ, నిన్నే నమ్ముకున్న నువ్వే మాకు సహాయం చేయాలి. మా శక్తిని చూసి కాదు మేము బయలుదేరింది వారిని ఎదిరించడానికి, నీ నామాన్ని బట్టి వారిని ఎదిరించడానికి మేము బయలుదేరాం. నరమాతృలన్నీ నీ ప్రజలపైన విజయాన్ని పొందనేవారు. ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అపవాదిని లేదా శత్రువుని ఎదిరించే శక్తి తన దగ్గర ఉందా? లేదు. కానీ దేవుని సన్నిధిలో వారిని ఎదిరించే శక్తిని దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర పొందుకొని శత్రువులను ఆశ జయించినట్లుగా మనకు అక్కడ వాక్యం తెలియజేస్తుంది. సో ఈ వాక్యం మనల్ని ఎలా ఎంకరేజ్ చేస్తుందంటే ఆశాకి శక్తి లేదు, కానీ శత్రువును జయించగలిగాడు. ఎలా జయించగలిగాడంటే ఆశాకు దేవుడు శత్రువులను ఎదిరించే శక్తిని అనుగ్రహించాడు. ఈరోజు నేను మీకు ఇవ్వాలనుకున్న మోటివేషన్ ఏంటంటే ఆశాకు శక్తిని ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. ఆశాకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఆశాకి బలం ఇచ్చిన దేవుడు నీకు కూడా బలం ఇస్తాడు. ఆశాకు జయం ఇచ్చిన దేవుడు నీకు కూడా జయం ఇస్తాడు. అయితే ఎప్పుడో తెలుసా, ఆశా వలె దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. ఏ విషయాల్లో మనం శక్తిని పొందాలి, ఏ విషయాలు ఎదిరించాలో కొన్ని మాటలు గుర్తు చేసుకుందాము. ఎఫెసీ పత్రిక 6:11లో ఇలా రాయబడింది. ఎఫెసీ 6:11. సో ఎఫెసీ 6:11 చెప్తుంది, అపవాది తంత్రాలను మనం ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. సో సాతాను తంత్రాలను ఎదిరించాలి, సాతానుని ఎదిరించాలి, మూడోది పాపాన్ని ఎదిరించాలి. దాని గురించి హెబ్రీ పత్రిక 12:4 చెప్తుంది. చూడండి, హెబ్రీ 12:4లో చాలా అద్భుతమైన మాట అండి ఇది. హెబ్రీ 12:4లో చాలా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్స్ ఇది. చూడండి, పాపము గురించి చెప్తూ పాపముతో పోరాడుటలో ఇంకా మీరు ఏ లెవెల్లో దాన్ని ఎదిరించాలని దేవుడు కోరుకుంటున్నాడు? రక్తము కారునంతగా ఇంకా మీరు దాన్ని ఎదిరించాలి. ఈ రోజున మనకి సరే పాపమే కావచ్చు, ఒక చెడ్డ అలవాటే కావచ్చు, ఒక శోధనే కావచ్చు, ఒక శ్రమే కావచ్చు, ఎనీథింగ్ ఇట్ ఈజ్, ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో. దానిపై నువ్వు ఈ రోజున విజయం పొందలేకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే నిన్ను విడిపించుటకు దేవునికి శక్తి లేక కాదు. అది కాదు రీజన్. ఎందుకు మనము విడుదల పొందలేకపోతున్నాం, విజయాన్ని పొందలేకపోతున్నాం అంటే మనము ఎదిరించవలసినంతగా ఎదిరించలేకపోతున్నాం, పోరాడవలసినంతగా పోరాడలేకపోతున్నాం. ఏ లెవెల్లో ఎదిరించమని బైబిల్ డిమాండ్ చేస్తుందంటే, బైబిల్ కమాండ్ చేస్తుందంటే రక్తము కారునంతగా ఇంకా మీరు దాన్ని ఎదిరించాలి. ఆ లెవెల్లో గనక మీరు ఎదిరించి ఉంటే పాపాన్ని, ఆ లెవెల్లో గనక పాపంతో మీరు పోరాడి ఉంటే ఎప్పుడో విజయం నీ కాళ్ళ దగ్గర వచ్చి పడేది. ఆ లెవెల్లో మనం ఎదిరించాలి. రక్తం కారునంతగా అంటే పాస్టర్ గారండి ఏమన్నా చాకు తీసుకొని కోసుకోమంటారా? రక్తం కారడం అంటే అదేనా? యేసయ్య నీ కోసం రక్తం కార్చేశాడు, నువ్వు రక్తం కార్చాల్సిన అవసరం లేదు.
రక్తం కారునంతగా అంటే అంత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్ట్ చేయాలి. అంత నెక్స్ట్ లెవెల్లో నీవు రెసిస్ట్ చేయాలి, ఎదిరించాలి. అంత నెక్స్ట్ లెవెల్లో నీవు పోరాడాలి దేవుడి సన్నిధిలో. చాలామంది భక్తులు, పరిశుద్ధులు ఎంతగా పోరాడారంటే, వాళ్ళు మనలాంటి మనుషులే. వారు ఎలా జీవితాన్ని చేయగలిగారు, ఎలా పరిశుద్ధులుగా బ్రతికారు, సెయింట్స్గా ఎలా మారిపోయారంటే, వాళ్ళు ఇదిగో రెసిస్ట్ చేసే అనుభవంలో ఈ లెవెల్కి వాళ్ళు వచ్చారు. పోరాడే అనుభవంలో ఈ లెవెల్కి వచ్చారు. చిన్న నిద్రను జయించడానికి కొంతమంది పరిశుద్ధుల జీవిత చరిత్రలు చదివాను. నిద్రను జయించడానికి చిన్న రాళ్ళు మోకాళ్ళ కింద పెట్టుకొని ఆ చిన్న రాళ్ళ మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవారు నిద్రను జయించడం కోసం. ప్రార్థన అంతా అయిపోయే లోపు మోకాళ్ళ నుండి బ్లడ్ కారుతూ ఉండేది. ఎందుకనంటే చిన్న రాళ్ళన్నీ లోపలికి దిగబడిపోయి బ్లడ్ కారుతూ ఉండేది. అసలు గారు ఇప్పుడు మమ్మల్ని అలా చేయమంటారని, నేనెందుకు చేయమంటానని, నేను అలా చేయమంటా. కానీ ఆ లెవెల్లో వాళ్ళు జీవితం కోసం ఆ లెవెల్లో పోరాడారు. మనం ఎంతవరకు రెసిస్ట్ చేస్తున్నాం అనేది మీకు మీరే క్యాలిక్యులేట్ చేసుకుని, నేనేం కాటా తీసుకురాను. ఇప్పుడు మీకు మీరే వెయిట్ చేసుకోండి, మీకు మీరే ఒకసారి పరిశీలన చేసుకోండి. ఏ లెవెల్లో మీరు పోరాడుతున్నారు? హాయిగా సోఫా మీద పడుకొని సూత్రం అంటే అయిపోయింది అనుకుంటున్నారా? మీ జీవితం చక్కగా బెడ్ మీద ఏసీ వేసుకొని పడుకొని, ప్రభువా మీకు సూత్రం లేవలేనా, ఏమనుకో మాకు ప్రభువా. కాదండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫైట్ మనం చేయాలి. ఊరికనే రావు ఆత్మీయ విజయాలు, ఊరికనే రావు ఆత్మీయ బహుమానాలు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫైట్ దేవుని సన్నిధిలో రక్తము కారణంతగా ఎదిరించగలగాలి, పోరాడగలగాలి. మనం చేయాల్సింది చేయట్లా, ఎదిరించవలసిన వాటిని ఎదిరించట్లా, ఎదిరించకూడని వాటిని ఎదిరిస్తున్నాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో ఏమన్నారు స్టీఫెన్ గారు? దేవుని పరిశుద్ధాత్మను మీరు ఎదిరించుచున్నారు అన్నాడు. చదువుదామాట. యాక్ట్స్ 7:51. అసలు నువ్వు ఎదిరించాల్సింది ఏంటి? అది పక్కన పెట్టి నువ్వు ఎవరిని ఎదిరిస్తున్నావు? ఎదిరించకూడని వారిని ఎదిరిస్తున్నావు, దేవుని వాక్యాన్ని ఎదిరిస్తున్నావు, దేవుని ఆత్మని ఎదిరిస్తున్నావు. 7:51. చూడండి, ఎదిరించాల్సింది దేన్ని? అపవాదిని కదా ఎదిరించాల్సింది, పాపాన్ని కదా ఎదిరించాల్సింది, సాతాను తంత్రాలను కదా ఎదిరించాల్సింది. ఎవరిని ఎదిరిస్తున్నారంట? దేవుని పరిశుద్ధాత్మని ఎదిరించే వాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ఎదిరించేవారు ఉన్నారు, దైవ సేవకులను ఎదిరించేవారు ఉన్నారు. నేను చెప్పట్లేదండి. 1 కొరింథీ 16:9 ఏముందో చూడండి. పాల్ గారే చెప్తున్నారు, ఎదిరించువారు అనేకులు ఉన్నారు అని రాస్తున్నాడు అక్కడ. 1 కొరింథీ 16:9 ఎదిరించువారు అనేకులు ఉన్నారు. ఎవరిని ఎదిరిస్తున్నావు? ఎదిరించాల్సింది ఎవరిని అనే అవగాహన ఈ రాత్రి మనకు కలగాలి. మనం ఎదిరించాల్సింది అపవాదిని, మనం ఎదిరించాల్సింది సాతాను తంత్రాలను, వాడి కుయుక్తులను, మనం ఎదిరించాల్సింది పాపమును. అది కూడా ఎలా? నడుం బిగించుకొని బహు బలంగా అపవాదిని యొద్ద నుంచి పారిపోయేంతగా ఆ పర్టికులర్ ఆ థింగ్ మీద నీకు విజయం కలిగేంత నెక్స్ట్ లెవెల్లో ఫైట్ చేయాలని ప్రేమతో మేము మనం చేస్తున్నాం. 1 పేతురు 5:9 మరొక మాట రాయబడింది. నేను క్లోజింగ్ వర్స్గా ఇది చెప్పి ముగించాలనుకుంటున్నాను. 1 పేతురు మొదటి పత్రిక 5:9 అక్కడ కూడా ఎదిరించుడి అని రాయబడింది. వాణిని అంటే ఎవరిని? ఇక్కడ డెవిలే కదా. అపవాదిని ఎదిరించాలి. ఎలా ఎదిరించాలి? విశ్వాసంలో స్థిరంగా ఉండి. అపవాదిని ఎదిరించాలంటే విశ్వాసంలో ముందు మనం స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో మనం బలంగా ఉండాలి. విశ్వాసంలో బలహీనంగా ఉన్నాం అనుకో, మనల్ని ఒక ఆట ఆడుకుంటాడు అన్నమాట డెవిల్. అందుకని విశ్వాసంలో నన్ను స్థిరపరచమని, విశ్వాసంలో బలపరచమని దేవుని సన్నిధిలో ప్రతిదినం మనం ప్రార్థన చేయాలి. విశ్వాసమందు స్థిరులమైతే అపవాదిని ఎదిరించే శక్తిని మనం పొందుకోగలుగుతాం. విశ్వాసమందు బలవంతులుగా మారితే అపవాదిని ఎదిరించే శక్తిని మనం పొందుకుంటాం. యాకోబు 4:7 అదే కదా ఉండిద్ది. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించినప్పుడు వాడి మీదని పారిపోను. దేవునికి లోబడి ఉండి పక్కన పెడతాం, అపవాదిని ఎదిరించడి వాడి మీదని పారిపోను. నో 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 అపవాదిని ఎదిరిస్తే వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడని బైబిల్లో లేదు. అపవాదిని ఎదిరిస్తే వాడు మీ అతన్ని పారిపోడు. దానికి ముందు ఇంకొకటి చేయాలి.
అపవాదిని ఎదిరించే శక్తి నీకు ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ పని చేయాలి. దేవునికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో అపవాదిని ఎదిరించే శక్తి నీలోకి వస్తుంది. అప్పుడు వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవా, మీరు మమ్మల్ని మంచి కావలివారిగా మార్చండి. ఈ రోజు నుండి నా కుటుంబానికి నేను ఒక కావలివానిగా మారాలి. దేవా, కావలివానిగా వానికి ఉండవలసిన బాధ్యతలు, వానికి ఉండవలసిన ఆ లక్షణాలు మాకు కూడా దయచేయండి దేవా. కావలివానికి ఉండవలసిన ఆ గుణగణాలు మీరు మాకు దయచేయండి. మేల్కొని ఉండి దుర్గమును కావలి కావాల్సిన మేము దేవా, మార్గములో కావలి ఉండాల్సిన మేము నిద్రపోతున్నామేమో దేవా, సోమరిపోతులుగా ఉన్నామేమో దేవా, నిర్లక్ష్యంగా ఉన్నామేమో దేవా, శత్రువు యొక్క అటాక్ని గురించిన అవగాహన లేకుండా ఉన్నామేమో దేవా, మెలకువ లేకుండా ఉన్నామేమో దేవా, అజాగ్రత్తగా ఉన్నామేమో దేవా, క్షమించమని వేడుకుంటున్నాను ప్రభు. కావాలి వానికి ఉండవలసిన మంచి అనుభవాలు మీరు మాకు దయచేయండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని నియమించాను. వారు రాత్రి అయినా పగలైనా మౌనంగా ఉండరు. తండ్రి, నెహెమ్యా గ్రంథంలో మేము చదువుకున్నట్టు నేను దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిని దేవా. ఒక పక్క కట్టుకుంటూ గోడని మరో పక్క కాపాడుకుంటూ వచ్చారు దేవా. కట్టుకోవడం చేత అవుతుంది కానీ కాపాడుకోవడం చేత కావట్లేదు దేవా. చేతులారా మేము కట్టిన దాన్ని మేమే చేతులారా కూల్చుకుంటున్నామేమో దేవా. కనికరించమని ప్రార్థిస్తున్నాం. కట్టుకోవడం చేత అవుతుంది కానీ కాపాడుకోవడం చేత కావట్లేదు దేవా. కష్టపడి కట్టుకున్న దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృపను కూడా దయచేయండి. రాత్రి అయినా పగలైనా మౌనంగా ఉండని కావలివానిగా నీవు నన్ను మార్చు ప్రభు. దేవా, సహాయం చేయండి. మా తలంపులకు కావలి ఉంచండి, మా హృదయానికి కావలి ఉంచండి, మా నోటికి కావలి ఉంచండి. ఏ మార్గం గుండా అపవాది ప్రవేశిస్తున్నాడు మా చేతుల్లోకి, ఎక్కడ కావలి బలహీనమైందో అక్కడ కావలిని బలం చేయడానికి సహాయం చేయండి. బహుబలముగా ప్రార్థించడానికి సహాయం చేయండి. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర సెక్యూరిటీని స్ట్రాంగ్ చేయడానికి సహాయం చేయండి. బలముగా కావలిని బలము చేయడానికి సహాయం చేయండి. బలముగా ప్రార్థించే విషయాలపై దేవా విజయాన్ని పొందడానికి సహాయం చేయండి. దేవా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అలానే నడుము బిగించుకుని బహుబలంగా ఎదిరించే ప్రభు దయచేయండి. ఆత్మీయ జీవితాలు మెలుకోగలిగి మా ఆత్మీయ జీవితాలు కాపాడుకుంటూ సహాయం చేయండి. లయకర్త నీ మీదకి వస్తున్నాడని మీరు హెచ్చరించిన వాడు ఎన్నో ఉరులు, ఉచ్చులు, వలలు, గాలాలు వేసి మార్గంలో పొంచి ఉన్నాడు. ఎన్నో తంత్రాలు, కుయుక్తులు, పన్నాగాలు పన్నుతున్నాడని తెలిసి కూడా నిర్లక్ష్యంగా మేము ఒకవేళ ప్రవర్తిస్తున్నామేమో. ఈ కనీసం ఈ రాత్రి నుంచైనా మేము జాగ్రత్త పడడానికి సాధించి, మెలకుగలిగి ఉండడానికి సాధించి, మాలో నిర్లక్ష్యము, అజాగ్రత్త దేవా, గర్వము, లెక్కలేనితనమును ఆత్మీయ జీవిత విషయంలో తొలగించుతాను. ఇజ్రాయెల్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మా ఆత్మీయ జీవితంలో ఓవర్ కాన్ఫిడెన్స్ రానివద్దు. చాలా జాగ్రత్తగా నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోమన్నట్లు చాలా జాగ్రత్తగా మెలుకోగలిగి దైవ భయం కలిగి మమ్మల్ని మేము కాచుకుంటూ సహాయం చేయండి దేవా. దేవా, ఏదో 4 రోజులు నిలబడితే కాదు కదా దేవా, తుది శ్వాస వరకు అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడు దేవా. దేవా, ఏదో 4 రోజులు భక్తి కాదు కదా దేవా, నీ రాకడ వరకు నిలబడాలి కదా దేవా. ఎంత పోరాడాలి దేవా, ఎంత మెలకువగలిగి ప్రార్థించాలి, ఎంత ఎదిరించాలి దేవా. ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో పోరాడవలసినంతగా పోరాడే శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. ఏదో కొన్ని విషయాల మీద విజయాన్ని చూసి మురిసిపోకుండా, సంబరపడిపోకుండా తుది శ్వాస వరకు ఈ ఆత్మీయ పోరాటాన్ని విజయవంతంగా ముగించే కృపను మాకు దయచేయండి దేవా. స్తోత్రం. నడుము బిగించుకొని అపవాదిని వాడి తంత్రములను ఎదిరించే శక్తివంతులుగా మార్చండి. వాడు మా ఎద్దు నుండి పారిపోయేంతగా ఆ లెవెల్లో మేము ఎదిరించడానికి సాధించి, రక్తము కారణంతగా ఎదిరించగలిగిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్ట్ చేయగలిగిన, నెక్స్ట్ లెవెల్లో రెసిస్ట్ చేయగలిగిన కృపనివ్వండి. నెక్స్ట్ లెవెల్లో ప్రభు పోరాడగలిగిన శక్తిని మాకు దయచేయండి. పోరాడవలసినంతగా పోరాడుటకు, ఎదిరించవలసినంతగా ఎదిరించుటకు, ఎదిరించవలసిన రీతిలో వాడు మా ఎద్దు నుండి పారిపోయేంతగా
బహు బలముగా అపవాదిని ఎదిరించే శక్తిని మాకు ఇవ్వండి. ఎక్కడ ఓడిపోతున్నాం అక్కడ గెలిపించు, ఎక్కడ పడిపోతున్నాం అక్కడ నిలబెట్టు, ఎక్కడ వీక్ అవుతున్నాం అక్కడ మమ్మల్ని స్ట్రాంగ్ చేయండి, స్ట్రెంథెన్ చేయండి. ఈ మాటలు మాలో ఫలింప చేయండి. యేసు నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.